చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం మలినేని లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గుంటూరులో. హలో జూనియర్. హలో సీనియర్. నాకు నైట్ అంతా అసలు నిద్రే పట్టలేదు తెలుసా? ఎందుకో? ఎందుకంటే మా సీనియర్స్ ని ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని మేలుకునే, ఎప్పుడెప్పుడు వాళ్ళతో ఆడుకుందామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చూద్దామా అని ఎంత వెయిట్ చేశాను తెలుసా? మరి అదేంటి నైట్ నేను కాల్ చేస్తే బాగా నిద్రపోతున్నాను? మిస్టేక్ వచ్చింది. నైట్ నేను ఫోన్ చేస్తే పందిలా పడుకున్నాను. ఎందుకు ఇప్పుడు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తాను? నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఫోన్ మాట్లాడతారా? నీకు నిద్దట్లో నడిచే అలవాటు ఉన్నట్టు ఇలా మాట్లాడే అలవాటు కూడా ఉందేమో, ఎవరో తెలుసు. మా సీనియర్సే నా ప్రపంచం తెలుసా? జాగ్రత్త అమ్మా, అక్కడ ప్రపంచంలోని పెద్ద పెద్ద అడవులు, పెద్ద పెద్ద మృగాలు, మాలాంటి పెద్ద పులులు కూడా ఉంటాయి. అయినా నువ్వు చెప్పిన ప్రతిదానికి గొర్రెలాగా బ్యా బ్యా అంటున్నారు. నీ పేరు ఎప్పుడు మార్చుకున్నావు? బాగుంది. ఆ కట్అవుట్ కి అంత కంటెంట్ ఉందంటవా? క్వాలిటీ గానీ? అరే అసలు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నారు అంట. మా గురించి చెప్పా కాబట్టి మేము సమాధానం చెప్తున్నాం. సమాధానం మాటలతో కాదు, డాన్స్ తో చూపిస్తాం. ఓకే రెడీయా సీనియర్స్? ఇప్పుడు మా సీనియర్స్ దమ్ము చూపించడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. ఓకే. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే కట్టాగుండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో, కోటి మందిలో ఓటు గాడిదాలు ఏ పథకాలు. ఎంత బాగా చేశారు కదా అసలు. మా వాళ్ళు డాన్స్ చేస్తుంటే అసలు నువ్వు కూడా ఆగకుండా డాన్స్ చేస్తానే ఉన్నావు కదా? ఆగకుండా నేను పట్టపగలే కలగంటుంది ఏంటో పిచ్చిది. ఇంటికి వెళ్ళి పడుకోనా? టేస్ట్లెస్ ఫెలోస్ అడిగిన ఒకటే అడగపోయిన ఒకటి అంతే. ఆ మొహాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. మీ టేస్ట్ తో పోల్చుకుంటే మా టేస్టా చెప్పు. ఇప్పుడు అసలైన ఆణిముత్యాలు వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ, స్టార్ట్ మ్యూజిక్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే కట్టాగుండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో, కోటి మందిలో ఓటు గాడిదాలు ఏ పథకాలో.
ఒడ్డు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతుర్రా ఒడ్డు దంచవే నా గుండెలదరా నా పేరు చిన్న నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా నా పేరు చిన్న నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా అటైనా ఇటైనా ఇక అడుగేశానంటే అట్టే మీరా అటైనా ఇటైనా ఇక అనుకున్నానంటే అందాలిరా ఓ సూపర్ జూనియర్స్, మా వాళ్ళు డాన్స్ చేస్తున్నాను సేపు మీ వాళ్ళందరూ మెలికి తిరిగిపోతున్నారు ఇలా మెలికలు. స్తంభించిపోయింది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ మాత్రం స్తంభించిపోతులే. ప్రపంచంలో వింతలు జరిగేటప్పుడు అవాక్ అవుతూ ఉంటారు, అలాంటి వింతలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలా కాదు, జూనియర్స్ డాన్స్ చేస్తే ఒక పెద్ద ప్రళయమే వచ్చేస్తుంది, అక్కడ గుంట కూడా పడిపోయింది చూడు. సరే అదంతా కాదు, మా సీనియర్స్ చెప్తారు విను. సీనియర్స్ ఎలా ఉంది జూనియర్స్ వేస్తున్న డాన్స్? మీరు కదా ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు సీనియర్స్ డాన్స్ ఎలా ఉందమ్మా. జనరల్ గా మాట్లాడేటప్పుడు షిట్ అంటావు, ఇక్కడ డబల్ షిట్. ఇదంతా కాదు. సో మా సీనియర్స్ చూసావా ఎంత చక్కగా రెడీ అయ్యారు. ప్రోగ్రామ్ అంటే అలా రెడీ అవ్వాలి, డెడికేషన్ ఉండాలి. మీ వాళ్ళు ఉన్నారు నిద్ర లేచి అలాగే మొహం కూడా కడుక్కోకుండా వచ్చారు. డెడికేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. స్పెల్లింగ్ కావాలా పెర్ఫార్మెన్స్ కావాలా? పెర్ఫార్మెన్స్ అంటే జూనియర్స్ వాళ్ళు ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మా అందాల తారలతో పోటీ పడే అంత ఇక్కడ ఆ కట్అవుట్స్ ఏమైనా ఉన్నాయా? మా వాళ్ళు అసలు ఫుల్ డెడికేషన్ కి కంటెంట్స్ అంటే మా సీనియర్స్ అన్నమాట. కానీ ర్యాంప్ వాక్ చేయాలంటే అందంగా ఉండాలి, డెడికేషన్ కాదు. ఓకే, ఇప్పుడైతే సీనియర్స్ ర్యాంప్ వాక్ చేయడానికి వస్తున్నారంట. దానికన్నా ముందు మనం టైటిల్ అనౌన్స్ చేస్తాం. మరి జూనియర్స్ రెడీయా? సీనియర్స్ రెడీ? ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగున్నావే. ఇప్పుడైతే ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. అందాల తారలో జూనియర్స్ రెడీ, స్టార్ట్ మ్యూజిక్. Hey, come to the party. Hey, come on, come on, city. Hey, come enjoy the beauty. Hey, come party. Hey, te mirado. Hey, kalam తెలియని లోకం చూద్దాం colourful చీకటి దాటి. ఏముందని సూపర్ చెప్పు. ఒక డ్రెస్ సెన్స్ ఉందా, హెయిర్ స్టైల్ ఉందా, లేకపోతే ర్యాంప్ వాక్ ఉందా? అందరూ కుంటుకుంటూ కాదు, వచ్చారు. అంత డీటెయిలింగ్ గా చెప్పావంటే అన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు కుళ్ళుకుంటున్నావు మా వాళ్ళని చూసి. అంత ఫీల్ లేదు. అసలు సిస్లైన అందం నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? అసలు సిస్లేనా ఆపోది మాటలే. ఇప్పుడు మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్.
సీనియర్స్ డెడికేషన్ లో ఫస్ట్ ఉంటారని దేనికి డెడికేషన్ లో ఉన్నారు చెప్పనా కరెక్ట్ గా వచ్చి ఓకే సో ఇక్కడ మ్యాటర్ లేదు కంటెంట్ లేదు సో మా సీనియర్స్ అయితే సూపర్ గా చేశారు. సీనియర్స్ జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ ఎలా ఉంది? ఇప్పుడు సీనియర్స్ ర్యాంప్ వాక్ ఎలా ఉంది? చెప్పారు కాదు జనరల్ గా డిస్లైక్ ఎలా కొడతారు వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కి ఎలా కొట్టాలో తెలియక ఇప్పుడు నువ్వు నేను కొట్టుకోవడం కాదు కానీ స్కోర్స్ చూద్దాం అప్పుడు తెలిసిపోతుంది కదా. ఓకే స్కోర్స్ చూస్తే అప్పుడు నాకు కూడా నీకు కూడా క్లారిటీ వస్తుంది. స్కోర్స్ ప్లీజ్. ఓకే సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే సీనియర్స్ మా జూనియర్స్ నడిచిన హంస నడికలకి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఓకే జూనియర్స్ మా సీనియర్స్ చేసిన డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే సో మా సీనియర్స్ ఇంత డెడికేషన్ గా చేసిన ర్యాంప్ వాక్ కి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఇందు నీకు మా జూనియర్స్ గురించి ఏం తెలియదు నీకు గానీ మీ సీనియర్స్ గానీ అర్జెంట్ గా ఇక్కడ నుంచి పారిపోండి బాగ్ జావ్. హలో నువ్వు చెప్పే అంత నేను భయపడే అంత మీ జూనియర్స్ లో అంత మ్యాటర్ ఏం లేదు కంగారు పడు. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు జూనియర్స్ గురించి హిస్టరీ తెలియక మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నాకు తెలియలేదంటే అదేదో చెత్త చరిత్ర అయి ఉంటది. చెత్త చరిత్ర నీకు కొంచెం బుర్ర తక్కువ. సో కయ్యానికైనా కాలు దువ్వడానికైనా మీరు మాతో సిద్ధమా? హలో కాలు దూకోవడానికి దువ్వలు ఏం లేవు తల దూకున్న దువ్వలు మాత్రమే మాకు తెలుసు. నవరేంటండి ఏం జోక్ పోలేదా? సో ఈ చెత్త గురించి పక్కన పెడితే ఇప్పుడు మనం రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఇందాక నుంచి సో మ్యాటర్ లోకి రాకుండా మాతో తలపడే దమ్ము చూపించకుండా చీపురు కట్టాలంటావు సో ఇంట్లో చిమ్ముతుంటావు కదా. కాదు మేటర్ తిరిగిన ప్రతి ఒక్కడు కూడా మ్యాటర్ కోసం మాట్లాడటమే. ఇప్పుడు బరిలోకి దిగితే తెలుస్తుంది. మరి బరిలోకి దిగాలంటే స్టార్ట్ చేయాలి కదా. లెట్స్ స్టార్ట్. ఓకే సో అమ్మి తుమ్మిలో ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ ఏంటంటే ఆటాడుకుందాం రా అందగాడ. ఆటాడుకుందారా గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఆటాడుకున్నారా గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ఎలా ఆడాలంటే సో ఇక్కడ మన చేతిలో వాక్యూమ్ స్టిక్స్ ఉన్నాయి అండ్ సీనియర్స్ నుంచి ముగ్గురు ఉన్నారు జూనియర్స్ నుంచి ముగ్గురు ఉన్నారు అండ్ ఇక్కడ రాండమ్ గా కొన్ని ప్లేట్స్ పెట్టేసి ఉన్నాయి కదా అండ్ అలాగే ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి అండ్ బ్లైండ్ ఫోల్డ్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీమ్ లో ఇద్దరికి మనం కళ్ళ గంతులు కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఈ వాక్యూమ్ స్టిక్స్ వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాం. ఇంకొక అమ్మాయి వాళ్ళిద్దరిని గైడ్ చేస్తుంది అనమాట. సో ఆ అమ్మాయి గైడ్ చేస్తుంది కదా సో అలా వెళ్తూ అక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా సో ఆ ప్లేట్స్ ని వాక్యూమ్ స్టిక్స్ ద్వారా తీసుకొని సో ఇక్కడ ఎవరైతే గైడ్ చేస్తుందో ఆ అమ్మాయికి ఆ ప్లేట్ ఇస్తారనమాట. ప్లేట్ ఇవ్వగానే ఆ అమ్మాయి ఏం చేయాలి అంటే సో ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా ప్లేట్ పెడుతుంది గ్లాస్ పెడుతుంది మళ్ళీ ప్లేట్ పెడుతుంది మళ్ళీ గ్లాస్ పెడుతుంది ఇలా బిల్డ్ ఫామ్ చేస్తుంది. ఓకే సో ఇలా ఎక్కువ రెండు టీంలు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ బిల్డ్ ఫామ్ చేస్తారో వాళ్ళు విన్నర్. మరి దీనికి టైం లిమిట్ గానీ అటువంటి లేవా? ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఒక్కొక్క టీం కి కూడా 2 minutes టైం ఉంటుంది. ఓకే రెడీయా సీనియర్స్? నువ్వు రెడీ అని అడగాలేమో ఇక్కడైతే మా జూనియర్స్ రెడీ. మీ వాళ్ళు రెడీయా అయితే ఆడేసేయండి అమ్మా. ఓకే ఇక్కడైతే మా జూనియర్స్ ఆట ఆడుకున్నారా గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. కమలపూడి కమలపూడి కట్ట నిన్న మామ కన్నె పిల్లల జోడే జోడు కమలపూడి కట్ట నిన్న మామ కన్నె పిల్లల జోడే జోడు. ఉలుగు సత్తా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా ఉలుగు సత్తా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా చక్కని చొక్క దగ్గర చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా మేడలోని కుర్రాదాన్ని కలగా ముక్కులోకి తిప్పినాము మేడలోని కుర్రాదాన్ని కలగా ముక్కులోకి తిప్పినాము నిన్ను కోరి ఒన్నెలాడి లైలా కోట దాటి పేట జరే. కురసాడివిలో నా పిల్లగా కురిసెనే గాంధారి వానా కురసాడివిలో నా పిల్లగా కురిసెనే
ఆడుకుందాం రా ఆడడానికి ఇక్కడ సీనియర్స్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. ఓకే సో నీకు ఇప్పుడు మంచి టేస్టీ పప్పు కావాలా? నాకు పప్పు వద్దు, పాలకూర వద్దు, నువ్వే సీనియర్స్ తీసుకో. పెడతారు. సీనియర్స్ ఒకసారి వద్దు, నాకు వద్దు, నేను రాను. ఎందుకంటే ఆట ఆడుకుందాం రా విన్నర్స్ మా సీనియర్. ఓకే ఎనీవే జూనియర్స్ మీరైతే చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో సీనియర్స్ మీరు మాత్రం చాలా కష్టపడి ఆడి గెలిపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీకు నోటి దూల బాగా ఎక్కువ కదా? మీకన్నా పెద్ద ఎక్కువేం కాదులే. అయినా మా సీనియర్స్ తో పెట్టుకున్నావు అనుకో సో నీ దురద మొత్తం తీర్చేస్తా. నానా జూనియర్స్ మనకి పనిచేస్తుంది, సో మనం టచ్ చేస్తే ఏమవుతుందో చూపిద్దామా? మరి ఇంకెందుకు లేటు, వచ్చేయండి. ఓకే సీనియర్స్ రెడీయా? ఓకే జూనియర్స్ మనల్ని టచ్ చేస్తే ఏమవుతుందో చూపిద్దాం. జూనియర్స్ రెడీ? ఓకే ఏంట్రా మమ్మల్ని టచ్ చేసేది? నేనే మంచి పంచిస్తా కాసుకో. లెట్స్ టచ్. టచ్ చేసి చూడు. ఓకే ఇందు మరి టచ్ చేసి చూడు రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? అది కూడా తెలియదు ఎర్రి ఫుల్ కా. ఓకే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే టచ్ చేసి చూడు రౌండ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఆడుకోవడానికి మా జూనియర్స్ తో పాటు నేను కూడా రెడీగా ఉన్నాను. ఫస్ట్ టర్న్ నాదనమాట. పాప కర్లీ హెయిర్ చాలా క్యూట్ గా ఉన్నారా అమ్మ? ఓకే మాదిరి నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, నువ్వు చాలా క్రేజీగా ఉన్నట్టున్నావు. నీకు జనరల్గా ఉండే అలవాట్లు ఏంటి? ఐ మీన్ నువ్వు క్రేజీగా చేసే పనులు ఏంటి? చిట్ చాట్. సో చిట్ చాట్ కాకుండా ఇంకేం చేస్తుంటావు? ప్రాంక్ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఓకే ప్రాంక్ వీడియోస్ చూసినప్పుడు చాలా క్రేజీగా ఆలోచిస్తూ ఉంటావు కదా? సో ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండా. ఏది ఇక్కడ గొర్రెపిల్ల ఉండాలి? గొర్రెపిల్లకమ్మా. సో ప్రాంక్ ఏంటో తెలుసు నేను ఇచ్చేది. రోడ్డు మీద ఎవరో ఒకరు నడుచుకుంటూ వెళ్తుంటారు కదా లేడీస్ గానీ ఎవరో ఒకరు, అంటే ఏదో ఒక వస్తువులు పట్టుకున్నాడు. జస్ట్ వస్తువులు పట్టుకున్నారు అనుకో ఇలా లాగేసుకోవాలి వాళ్ళ చేతి నుంచి. నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో ఆడవాళ్ళు, వాళ్ళ వెనకాల నుంచి ఎలా లాగరు. సో వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అవుతారనమాట. అందుకే ఇందు గారు మిమ్మల్ని రమ్మన్నారు. అలా కాదు, నేను లాగాను కదా అలాగా అమ్మా. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రాంక్ వీడియో ఇది, ఓకేనా? ఎవరైనా నీ మీదకి వస్తే నాకు సంబంధం లేదు, ఓకేనా? డన్. మరి ఇంకెందుకు లేటు, మైక్ అలా ఇచ్చేసి ఇలా మాయమైపోవాలి. వెళ్ళిపో. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు
సోకు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోకు చూడు అత్తరు సరుకు చూడు అట్టొచ్చిన దారి చూడు ముక్కన సుక్కెట్టి చూడు. ప్రాంక్ చేయమని పంపించాను పాప, ఎవరైనా కుమ్మేశారంట ఆ పిల్లని? అంత లేదు, ఇక్కడ మేము కుమ్మేసే టైప్. మీరు కుమ్మేసే టైపు. ఇంతగా పాపేది? ఆ పాప వస్తుంది, పిలిచానా? పిలు. సీరియస్ ఓవేసుకోండి, మన అమ్మాయి వచ్చేసి. మాధురి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది మొదలెట్టు. ఏం జరిగిందో తెలియాలా నీకు? నేను చెప్పను, చూపిస్తా. చూసావా? సో మా సీనియర్స్ ఆడుకుంటారు. అంత చూసిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది నీకు? చూసిన తర్వాతే మాట్లాడుకుంటే క్లాస్ తీసుకోండమ్మా. మాధురి, నువ్వు చాలా సూపర్ గా డేర్ చేసావు. థ్యాంక్ యూ. దా వచ్చి. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది కదా. నేను పాప లడ్డు దా. దివ్య, నీకు కోపం వస్తుందా? వస్తుంది. బాబోయ్, గొంతేంది అలా ఉంది? సరే, నువ్వు కోపంతో చేసిన పని ఏంటిది? ఒకరోజు మా నాన్న మీద కోపంతో బాగా తినేశాను. తర్వాత ఏమైందంటే నా డ్యామ్ గేట్లు ఎత్తేసినాయి. ఎవరైనా కోపం వస్తే తినడం మానేసి అలుగుతారు. ఈవిడ ఎక్కువ తినేసిందంట. ఎక్కువ తినేస్తే ఏమవుతుంది? అదే జరిగింది. ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీ అమ్మ ఇండైరెక్ట్ గా చెప్తుంది. అవసరమా నీకు? నెక్స్ట్ ఇంకొకళ్ళు. నువ్వు కోపంతో చేసిన పని ఏంటిది? నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్నాడని చెప్పేసి నేను వేరే అబ్బాయికి ప్రపోజ్ చేశాను. తీరా చూస్తే వాడేం బాలేడు. ఓకే, నేను ఇంకొకరిని పిలుస్తాను. సో ఓకే, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నువ్వు కోపంతో చేసిన పని ఏంటిది? బాయ్ ఫ్రెండ్ లేడని నా ఫ్రెండ్షిప్ రిలేషన్ కూడా బ్రేకప్ చేయించా. ఇప్పుడు తెలుస్తుంది సింగిల్ కష్టం. వార్తలు ఇంతటితో సమాప్తం. ఓవర్ టు స్టూడియో. నితిన్తో జూనియర్స్ ప్లీజ్ వచ్చేయండి. కానీ నాకు ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడని ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని బ్రేకప్ చేయించిందంట. సింగిల్ కష్టం అర్థమవుతుందంట. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఈ జూనియర్స్ ఏం చేస్తున్నారు? నౌ ఇట్స్ మై టర్న్. రావా? సో ఇప్పుడు అన్విత, నీకు డేర్ వచ్చింది కదా. సో జనరల్ గా నువ్వేం చేస్తుంటావు? ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే తంతుంటా. సో ఇప్పుడు నేను నీకు ఇచ్చే డేర్ ఏంటంటే, రోడ్డు మీద ఎవరైనా నడుచుకుంటూ వెళ్తుంటారు కదా, ఇలా సైలెంట్ గా పక్క నుంచి ఇలా ఉంటారు కదా, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్క నుంచి వెళ్ళి అలా వెళ్తున్నవాడు కదా, సో అలా వాళ్ళ చెవులో అరవాలన్నమాట. ఓకే, రెడీయా? రెడీ. చాలా క్రేజీగా ఉంది కదా సీనియర్? yes. కాదు పాపం, అలా అరవడానికి వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదండి. అని అరిచి వస్తా ఉంది, పిలిచానా? అవునా? రోడ్డు మీద ఏం జరిగింది? నేను అరిశాను, వాళ్ళు షాక్ అయ్యారు. ఒకసారి ఎలా అరిచావు? అరవ నువ్వు? ఇక్కడికి వచ్చి అరిస్తే బాగుంటుంది. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఒక్కసారి మళ్ళీ ఆనవా? అబ్బా, చాలా మధురంగా ఉంది, వెళ్ళిపోతా. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది కదా. నేను సో నీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? హాబీస్ ఏంటి నీకు? డాన్సింగ్. డాన్సింగ్? ఎస్. బాబు, ఇప్పుడు నీ డాన్స్ చూసే ఓపిక తీరిక నాకు రెండు. నీకోసం నేను ఇప్పుడు వేయలే. ఓకే, ఇప్పుడు నీకు సరదాగా ఏం చేయాలనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవాలనిపిస్తుంది.
పద్ధతిగా జడేసుకొని కనిపించింది, మంచి పిల్లేమో అనుకున్నా. కాదు, కరెక్ట్ గా నా లోపల ఏదైతే రన్ అవుతుందో అదే నిజమైంది. సో జూనియర్స్ అందరూ ఇంతే. మేము మీలాగా వాడుకొని వదిలేసే రకాలం కాదు. అవునవును, సరదాగా లేచిపోతారు అంతే. కాదు సరదాగా అలాగే పెళ్లి కూడా ఆపో, నీకు మాటలు లేవు ఇక్కడ. లేదు నాకు ఉన్నాయి. పెద్దరాడు ఏం చెప్తే అదే జరగాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక అమ్మగారు కండువ మధ్యలో కట్టారు, పైన వేయాలి. ఇప్పుడు నీకు సరదాగా ఏం చేయాలనిపిస్తుంది? నిన్ను పీకేసి నీ బదులుగా నితిన్ తో యాంకరింగ్ చేయాలి. రా, వచ్చే, ఇంకెందుకు రా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. సింగిల్ టేక్ లో నువ్వు చెప్పేస్తున్నావు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా నువ్వు సింగిల్ టేక్ యాంకర్, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, సుమా గారిని కూడా దాటిపోతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం ఉన్నాం మల్లేని లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గుంటూరు జిల్లా. చెప్పు. ఈ రోజు మనం ఉన్నాం మల్లేని లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గుంటూరులో. ఏ కాలు ముందుకు పెట్టావు? కంక్లూజన్ ఇవ్వాలి. స్టూడెంట్ నెంబర్ 1 మన జూనియర్స్ గెలిచారు. ఎలా చెప్తావు చెప్పు. ఈ రోజు చూశారు కదా ఆడియన్స్, మన జూనియర్స్ విన్నర్. నువ్వు చాలా బాగా చెప్పు. ఇప్పుడు నేను చెప్తానే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్పు. చూసారు కదా ఆడియన్స్, ఈ రోజు మన స్టూడెంట్ నెంబర్ 1 షో జూనియర్స్ గెలుచుకున్నారు. అండ్ మళ్ళీ రేపు ఇంకొక కిరాక్ కాలేజ్ తో కిరాక్ స్టూడెంట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తక్కువ కాకుండా సేమ్ టైం కి సేమ్ ఛానల్లో కలుసుకుందాం. Until then keep watching. This is Kalyani. This is Nitin signing up today. Bye bye. సో ఈవిడ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత నాకు ఇంకొకరిని పిలవాలనే మూడు అన్ని దొబ్బినాయి. నీ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత కూడా మాకు ఇంకొక ఎపిసోడ్ చేయాలని ఉంది. కళ్యాణి వెళ్ళిపోదాం. రేపు మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ లో నాకు ఇంకెంతమంది కో యాంకర్లు తగులుతారో చూద్దాం. అమ్మా బ్లాక్ కవాన్, ఇదిగో భావన, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కానీ డైరెక్ట్ గా మా స్టూడెంట్ నెంబర్ 1 ఎపిసోడ్ లోకి వచ్చావు. భావన అంటే పేరు కాదు, నా ఫీలింగ్. నిన్ను వేరే గ్రహానికి వెళ్ళమంటే ఎవరిని తీసుకుని వెళ్తావు? నేను ఒక్కదాన్ని వెళ్ళే అంత సెల్ఫిష్ కాదు, నాతో పాటు మా ఆడజాతి మొత్తాన్ని తీసుకెళ్తా. మా ఆడజాతిని కాపాడే ఆనిముత్యాన్ని నేను. నాకు ఈ ఆన్సర్ అస్సలు ఏమాత్రం కూడా సంతృప్తిని ఇవ్వలేదు. నేను ఇంకొకరిని పిలుస్తా. నిన్ను వేరే గ్రహానికి వెళ్ళమంటే నువ్వు ఎవరిని తీసుకొని వెళ్తావు? నేను హీరోస్ అందరినీ ఒక ఫ్యామిలీగా క్రియేట్ చేసి తీసుకున్నాను. తీసుకెళ్ళి ఏం చేస్తావు? సినిమా తీస్తా. హీరోలందరినీ తీసుకెళ్ళి సినిమా. ఇది కొంచెం అటు ఇటుగా నాకు కొంచెం లిటిల్ బిట్ హ్యాపీనెస్ ఇచ్చింది. పర్వాలేదు, ఈ కౌంటర్కి నేను ఇంకొకరిని పిలుస్తా. నిన్ను వేరే గ్రహానికి వెళ్ళమంటే ఎవరిని తీసుకుని వెళ్తావు? నేనైతే మా తమ్ముడిని తీసుకున్నాను. నేనైతే మా తమ్ముడిని తీసుకెళ్తా. ఎందుకు? అక్కడ కూడా అయిపోతాను కనుక. నాకెవరిని సెట్ చేయకుండా వాడు సెట్ చేసుకున్నాడు కాబట్టి. ఏం సెట్ చేసుకున్నాడమ్మా? లవర్ అంటే వాడు అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. అమ్మాయిని నీకు సెట్ చేస్తే బాగోదు కదా. సో ఇది ఏమాత్రం నాకు సమ్మతంగా లేదు. నేను వెళ్ళిపోతా. వేరే గ్రహం గురించి అడిగింది వాడే కాబట్టి వాడేంటి గ్రహాంతరవాసి వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్. పాప వైటీ. సో యశస్వి, నువ్వు ఇంత తెల్లగా తలతలలాడిపోతుంటే నాకు నచ్చట్లేదు. సో నీకు మంచి డేర్ ఇవ్వాలి కదా. సీనియర్స్ ఎలాంటివి ఇద్దాం జూనియర్స్ కి? స్వచ్ఛ భారత్. ఏ సూపర్ థాట్స్ యార్ మీరు. అసలు మీరు నాలాగే క్రేజీగా ఆలోచిస్తుంటారు, అందుకే లవ్ యూ యార్. ఓకే, సో మా సీనియర్స్ అందరూ కూడా నీతో మంచి స్వచ్ఛ భారత్ చేయించాలనుకుంటున్నారు అనమాట. ఇది ఒక డేరు నువ్వు చెప్పడం, మా కాలేజ్ నేను శుభ్రం చేసుకుంటా. చేసేదాని అయితే ముందు రెడీగా పెట్టేదాన్ని. నేను వచ్చేటప్పుడు అంత చెత్త ఎందుకు కనిపిస్తుంది నాకు? వెళ్ళి చెత్త అంతా క్లీన్ చేసిరా.
అది ఎంతవరకు కరెక్ట్ చేశారనేది నేను తర్వాత చూసి చెప్తాను. ఓకే, నువ్వు ఇప్పుడైతే నువ్వు వెళ్ళొచ్చు. ఆ చీపురు అక్కడ పెట్టి చూడలేకపోతుంది. సీనియర్స్ మీరైతే చాలా చాలా బాగా క్రేజీగా ఇచ్చారు అండ్ వీడికి కూడా మంచి పంచులు ఇచ్చారు. థ్యాంక్ యూ. సో జూనియర్స్ మీరైతే సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందు మా జూనియర్స్ గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సంవత్సరాలైనా సరిపోవు తెలుసా, అలా కరిగిపోతూ ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మేఘా ఏట్లోకి అన్ని నీకు కావాలా? అన్ని కాదు, మా వాళ్ళ గురించి చెప్పడానికి సంవత్సరాలు సరిపో. ఆయన మీ సీనియర్స్ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఆల్రెడీ మా అమ్మాయిల స్టామినాని చూసావు, సో మాతో అమ్మి తుమ్మి తెలుసుకోలేకపోయావు. మళ్ళీ ఇంకొకసారి చూస్తావా? ఏంటి మీ వాళ్ళు అమ్మి తుమ్మి స్టార్టింగ్ లో ఫోన్లో ఏడుస్తారు కదా సీనియర్స్, ఎందుకులే మీకు మాకు గొడవలో ఫోన్లే పాపమని వదిలేసాం. మన చేతుల్లో ఓడిపోవడం మంచి సరదాగా ఉంది వీళ్ళకి. మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? మళ్ళీ ఓడించి పంపిస్తాను, నీ కోరిక నేను తీరుస్తాగా. అసలు జనరల్ గా కాలేజ్ లోంచే పంపిద్దాం అనుకున్నాం, ఈ దెబ్బతో మిమ్మల్ని సమాజంలోంచి వెలివేసేస్తాం. కంగారు పడక. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ చిన్న మాటలు వాడదాం, ప్రపంచానికి దూరంగా వెలివేద్దాం. ఓకే సీనియర్స్, సో మనతో మళ్ళీ మన చేతిలో ఓడిపోవడానికి జూనియర్స్ రెడీగా ఉన్నారంట. మీరు రెడీయా ఓడించడానికి? పేద బ్రెయిన్లన్నీ ఏవో కసరత్తులు చేస్తున్నాయి. మీరు రెడీయా జూనియర్స్? లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. సో గీతతో అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం ఏ గేమ్ ఆడబోతున్నాం తెలుసా ఇందు? నాకు తెలుసు, నీకు తెలుసా? నాకు తెలుసు. చెప్పు. సైరా. సో సైరా గేమ్ ఆడాలి అంటే అంత పవర్ఫుల్ లేడీస్ కావాలి కదా. సీనియర్స్ రెడీ? పవర్ఫుల్ లేడీస్ తో పాటు మా గర్ల్స్ అనే గర్ల్స్ కూడా కావాలి. జూనియర్స్ రెడీ? ఓకే, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, సో మరి సైరా గేమ్ ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రాపర్టీస్ నుంచి దూరంగా ఒక ఫ్లాగ్ ఉంది అండ్ అలాగే మన చేతిలో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక 3 రాడ్స్ కూడా ఉన్నాయి ఎల్లో కలర్. అండ్ జూనియర్స్ నుంచి 7 పార్టిసిపెంట్స్ అలాగే సీనియర్స్ నుంచి కూడా 7 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ గేమ్ ఆడడానికి ఎవరైతే ఫస్ట్ వస్తారో మనం 3 to 1 స్టార్ట్ చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 7 మెంబర్స్ లో ఫస్ట్ 6 మెంబర్స్ కూడా 3 pairs గా నుంచుంటారు. సో ఒక్కొక్క పేరు ఒక్కొక్క రాడ్ ని లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు పట్టుకుంటారు అనమాట. అలా సో 3 pairs కూడా పట్టుకున్న తర్వాత ఈ లాస్ట్ మెంబర్ 7th పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో ఆ 7th పార్టిసిపెంట్ ఆ రాడ్స్ మీదకి వీళ్ళ షోల్డర్ సాయంతో పైకి ఎక్కుతుంది అనమాట. సో 3 to 1 స్టార్ట్ చెప్పగానే స్టార్టింగ్ పాయింట్ నుంచి అలాగా ఒకరి వెనక ఒకరి తర్వాత ఒకరు వెనక నుంచి ముందుకు రాడ్ పెట్టుకుంటూ ఒకరి నుంచి ఒకరు పాస్ ఆన్ అవుతూ అలాగే ముందుకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ దగ్గర ఒక యూటర్న్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ తీసుకుని స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి రావాలి. సో ఇలా తక్కువ టైంలో ఎవరైతే త్వరగా రీచ్ అవుతారో డెస్టినేషన్ కి వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకే సీనియర్స్ రెడీ? సో ఈ గేమ్ క్రేజ్ తో పాటు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. జూనియర్స్ రెడీ? ఆ ఎక్స్పీరియన్స్ మాకే కావాలి. మీకే కావాలా? తీసుకో అయితే. ఓకే, సో ఇక్కడ సైరా గేమ్ ఆడడానికి మా పవర్ఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. మా జూనియర్ గర్ల్స్ అయితే సైరా గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. Oh baby, you are so beautiful, full. You okay ante let's just chill. You కళ్ళలోనే ఉంది వంట కళ్ళే నువ్వు you want pull na will. రాబే నా అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిషా హమేషా నాలో నీ కళాకార్ నీలో నీ అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్
एक बार डब्बे से स्टेप मार एक बार तंजीरो डांस फ्लोर एक बार डब्बे से स्टेप मार एक बार तंजीरो डांस फ्लोर Oh baby you are so beautiful full of biryani చూపిస్తానా దునియాని Oh honey ఇక నువ్వే నా కహాని నా వయ్యారాల గని పూరి చేసావు గాని एक बार डब्बे से स्टेप मार एक बार तंजीरो डांस फ्लोर గటి కాఫే రయ్యి మందులే నీ నడక చూసిన బుల్లి హార్ట్ హైట్ మరచి కైటల్లే గగరు తుంబిలే నీ రాక తోటి నా హార్ట్ బీట్ ఓ మినీ నా సౌకుల సౌదా మినీ వినిపిస్తా బిర్యానీ చూపిస్తా నా దునియాని ఓ హనీ ఇక నువ్వే నా కహాని నా వయ్యారాల గని పూరి చేసావు గాని एक बार डब्बे से स्टेप मार एक बार तंजीरो डांस फ्लोर ఓకే సో సైరా గేమ్ లో విన్నర్స్ ఎవరో చూసేద్దామా నిదన్ ఎందుకు మళ్ళీ మనకి అవసరమా? బాబు ఈ మధ్య ఈ డైలాగ్ మంత్రంలో చెప్పిస్తున్నావు నీకు అర్థం నేను మంత్రంలో పక్కన పెట్టు ఏదో ఫోన్లే పాపం కదా సీనియర్స్ అని వదిలేస్తున్నాం ఓకే సో విన్నర్స్ ఎవరో తెలియాలి అంటే మన స్కోర్స్ చూడాలి స్కోర్స్ ప్లీజ్ ఓకే సో సైరా గేమ్ విన్నర్స్ ఎవరంటే మా సీనియర్ నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేండి 2 రౌండ్లు మాత్రమే విన్ అయ్యో సో ఫైనల్ స్కోర్ చూడాలి కదా ఫైనల్ గేమ్ లో మేమే గెలిచాము 2 గేమ్లు ఉన్నాయి 2 ఆ 2 మీరే గెలిచారు కానీ ఇంకా 3 ఉన్నాయి ఆ 3 ఆటలది జడ్జిమెంట్ తెలియాలి కదా స్కోర్ అప్పుడు తెలుస్తుంది ఓకే సరే నీకు అప్పుడు చూసుకుంటాలే నీ సంగతి కానీ సీరియస్ మీరు మాత్రం సూపర్ అసలు కేక్ కిర్రాక్ అసలు ఎనీవే జూనియర్స్ మీరైతే చాలా బాగా ఆడారు థ్యాంక్ యూ సో మచ్ సో మనకి ఫైనల్ స్కోర్ తెలిసిన తర్వాత నువ్వు ఇప్పుడు కడుసరికి వీడ్కోలే ఏంటి టచ్అప్ తర్వాత చేతుకొని ఎంత అసిస్టెంట్ అయితే మాత్రం ఆన్ టైప్ లో వాడేస్తావా అసిస్టెంట్ తర్వాత ఇస్తాను బ్యాటా గెలిచిన క్వీన్స్ ఇక్కడ క్వీన్స్ తో జాగ్రత్తగా మాట్లాడాలి క్వీన్స్ ఇప్పుడు అన్నమాట గెస్ట్ వస్తారనమాట ఫన్ స్కోర్ చెప్తారు అంటే రివీల్ అయిపోతుంది అనమాట సో అప్పుడు సీనియర్స్ టైటిల్ తీసుకుంటారు అనమాట జూనియర్స్ ఏడుస్తారనమాట ఓకే సో ఇప్పుడైతే గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్ గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్ ఓకే విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేద్దాం ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ చైర్మన్ ఆఫ్ మల్లినేని లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ డాక్టర్ మల్లినేని పెరుమాళ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఓకే ఓపెనింగ్ లోనే డాన్స్ తో దుమ్ము లేపారు మా జూనియర్స్ ప్లీజ్ వెల్కమ్ అండ్ అలాగే ఎంత చక్కగా ఉన్నవే రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్ ప్లీజ్ వెల్కమ్ అమ్మి తుమ్మి రౌండ్ విన్నర్స్ కూడా మా సీనియర్స్ ప్లీజ్ వెల్కమ్ ఓకే నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేద్దాం ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ విప్రో వైస్ ప్రెసిడెంట్ ఈవీఎస్ సాయిబాబా గారు ప్లీజ్ వెల్కమ్ ఫుల్ ఎంటర్టైన్ చేసి టచ్ చేసి చూడు రౌండ్ కూడా గెలుచుకున్నారు మా సీనియర్స్ ప్లీజ్ వెల్కమ్ ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత ఈజీ కాదులో విన్నర్స్ కూడా మా సీనియర్స్ ఈ రోజు షో మొత్తం అంతా సీనియర్స్ మన షీల్డ్స్ చూపించండి డాన్స్ మా వాళ్ళు ఫస్ట్ ఎంటర్టైన్ చేశారు కాబట్టి మీ వాళ్ళకి ఆ మాత్రం బూస్టింగ్ వచ్చింది మర్చిపోకుండా పిలకేసుకున్నారు మర్చిపోకుండా డ్రెస్ వేసుకున్నారు అని పిచ్చి సోది ఏమో వేసుకునే ఉంటారు నాకేం తెలుసు
జూనియర్స్ ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవాల్సిందే, సీనియర్స్ హవా ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. సీనియర్స్ మీరు మాత్రం సో పాప ఇక్కడ షీల్డ్స్ ఎవరు గెలుచుకున్నారు అన్నది కాదు, ప్రేక్షకుల హృదయాలు ఎవరు గెలుచుకున్నారు అన్నదే ముఖ్యం. సో మొత్తానికి ఈ రోజు ఎంటర్టైన్మెంట్ మనమే చేసాము. సో అందరి హృదయాలు మనమే గెలుచుకున్నాము, షీల్డ్స్ కూడా మనమే గిఫ్ట్ లా గెలుచుకోవడానికి. ఓకే, సో అంటే ఓడిపోయిన జలస్ తో ఉన్నారు కదా, అవును బా, మాకు జలస్ అబ్బా, అలాంటి మీసాలు మేము పెట్టుకోలేము, మాకు జలస్. చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఓకే ఆడియన్స్ చూసారు కదా, ఈ రోజు షో మొత్తం కూడా మా సీనియర్స్ హవా నడిచింది. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మేము ఇచ్చాం కదా. సో ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, మన స్టూడెంట్ నెంబర్ 1. yes, ఇలాగే కిర్రాక్ కామెడీ తోటి, కిర్రాక్ ఎంటర్టైన్మెంట్ తోటి అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తోటి మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేసాం. అంటే దానికి వాచింగ్ ఈ ట్యూబ్లెస్ దిస్ ఇస్ నితిన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై.